ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ఆజమాయిషులకి తీసుకెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ కోటి సంతకాల కార్యక్రమాలు ప్రజలతో చేయించారు కదా, వాటిని గవర్నర్కి ఇచ్చి దీని మీద వివరించబోతూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అడ్డుకోమని కోరబోతూ ఉన్నారు. గవర్నర్ గారు రాజ్భవన్కు వెళ్ళే కంటే ముందు, రాజ్భవన్ ఇప్పుడు లోక్ భవన్ అయిందేమో, ఆ లోక్ భవన్ కంటే వెళ్ళే కంటే ముందు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అక్కడికి వెళ్తున్నారు. బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి నివాళి అర్పించబోతూ ఉన్నారు. అక్కడ నివాళి అర్పించి అక్కడి నుంచి లోక్ భవన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టారు బయట అంటే జనం ఏ స్థాయిలో ఉంటారో మనం ఊహించవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డుకు వెళ్తూ ఉన్నారు. సో వైసీపీ ముఖ్య నేతలు కాకుండా చాలా పెద్ద ఎత్తున జనం కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సంకేతాలు పోలీసులకు ఖచ్చితంగా అందకుండా ఎట్లుంటాయి. సో అందుకని చెప్పి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళ మార్క్ స్టైల్లో ఆంక్షలు అనేటివి ప్రత్యక్షమైపోయాయి. పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈరోజు అంటే గురువారం జగన్ పోతూ ఉన్నారు కదా, ఈరోజు లోక్ భవన్ పరిసరాల్లో ఎంజీ రోడ్డుపై సివిల్ కోర్టు, స్టేట్ గెస్ట్ హౌసు, కలెక్టర్ కార్యాలయం వద్ద ఎలాంటి ప్రజా ర్యాలీలకు కానీ, పాదయాత్రలకు కానీ, ప్రదర్శనలకు కానీ, సమావేశాలకు కానీ సరే జనాలు గుమికూడడానికి కానీ దేనికి అనుమతి లేదట. కేవలం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందిన చాలా పరిమిత సంఖ్యలో ప్రతినిధులు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాలట. అండ్ లోక్ భవన్లో వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇచ్చాం, అంతవరకే. ఆడ ప్రజాప్రతినిధులు అనబడే వాళ్ళు తప్ప ఎవ్వరూ అక్కడికి రాకూడదు. వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆంక్షలు ఉన్నాయంట చుట్టుపక్కల. లోక్ భవన్ పరిసరాలు ఎంజీ రోడ్డుపై గుమిగూడద్దట. ర్యాలీలు లేవు, పాదయాత్రలు లేవు, వాహనాలు పోకూడదు. డీజేలు, లౌడ్ స్పీకర్లు, డ్రోన్లు నిషేధం. ఈ చట్టాలు పోలీస్ యాక్టు, బిఎన్ఎస్ఎస్ ప్రకారం అమల్లో ఉంటాయట ఈ ఆంక్షలు. ప్రజలందరూ కూడా ఈ సూచనలను గౌరవించి సహకరించాలట అని చెప్పి పోలీసులు. అల్టిమేట్గా ఏంటి, కేవలం జగన్ వెంట ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ కొందరు మాత్రమే వెళ్ళాలి, వేరే వాళ్ళకు అనుమతి లేదు, రాకండి అని చెప్పి పోలీసులు ముందే ప్రిపేర్డ్గా ఒక ప్రకటన విడుదల చేశారు. జనం మామూలుగా రారు, అందులో అయితే నోడు. జగన్ క్షేత్రస్థాయి అడుగు పెడితే అంబేద్కర్ విగ్రహంతో అక్కడికి వెళ్ళాడా, నివాళి అర్పించి కార్యక్రమం మామూలుగా జరుగుతుంది. మీరు చూడండి, అది రీసౌండ్ ఇస్తుంది ఆ కార్యక్రమం. సో మరి బై డిఫాల్ట్గా పోలీసులు ఆంక్షలు స్టార్ట్ అయ్యాయి. జగన్ ఎక్కడికి పోయినా తప్పదులేండి, అట్లా జనం రాక తప్పదు, పోలీసులు అడ్డగించగా తప్పదు, జనాన్ని రానికుండా చేయడం కోసం పోలీసులకు ఈ తిప్పలు తప్పదు. ఇంక ఇదంతే, ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ చూస్తూ ఉండాలి అంతే మనం.